హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. రాబోయేటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ సెషన్ మొత్తము కూడా మార్చి 2024 పాలిటీ కరెంట్ అఫైర్స్ మొత్తము కూడా ఎంసీక్యూస్ ఫార్మాట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు సెషన్ ఒక రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, ఈ సెషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎంసీక్యూస్ వాటితో పాటు ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అనేటువంటిది అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్, మీరు డిస్క్రిప్షన్లో కూడా ఏకేఎస్ఐఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే వీడియో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ పీడిఎఫ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అదొకటి. తర్వాత ఈ వీడియోతో పాటు అంటే 2024 మార్చ్ మంత్ పాలిటీతో పాటు ఇతర సబ్జెక్ట్స్ కూడా ఇప్పటి నుంచి చేయడం జరుగుతుంది. అండ్ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఎంసీక్యూస్ ఫార్మేట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి క్వశ్చన్ కూడా దాని కాంటెక్స్ట్ ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం, ఈ విషయాలన్నీ కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, విత్ రిఫరెన్స్ టు ద 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో 6వ షెడ్యూల్ గురించి మనకి క్వశ్చన్ ఎందుకు ఇచ్చారు అంటే, రీసెంట్గా లదాఖ్లో స్టేట్హుడ్ కోసం లేదంటే స్వతంత్రత కోసం విపరీతంగా ఫైట్ చేయడం జరుగుతుంది, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సో లదాఖ్లో స్టేట్హుడ్ అంతా కూడా రిటైన్ చేయమని చెప్పేసి, లేదు అంటే లదాఖ్ అనేటువంటి యూటీని ఈ యొక్క 6th షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పేసి విపరీతంగా గొడవలు జరుగుతున్నటువంటి తరుణంలో మనం ఈ క్వశ్చన్ మాట్లాడుకుంటాం. సో 6th షెడ్యూల్కి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇట్ అప్లైస్ టు ఆల్ ట్రైబల్స్ ఏరియాస్ ఇన్ ఇండియా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అండ్ రీజనల్ కౌన్సిల్స్. ఇట్ అలౌస్ నాన్ ట్రైబల్ ఇండివిజువల్స్ టు పర్చేస్ ల్యాండ్ విత్ ఇన్ ద షెడ్యూల్ ఏరియాస్. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద అథారిటీ టు డిటర్మైన్ ద ఏరియాస్ అండర్ 6th షెడ్యూల్. ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇవ్వడం జరిగింది. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాను. సింపుల్ అనలైజ్ చేద్దాం. నార్మల్గా మనకి 6th షెడ్యూల్లో ఎన్ని రాష్ట్రాల గురించి పొందుపరిచారంటే, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఈ 4 రాష్ట్రాల గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. అదే 5వ షెడ్యూల్లో అయితే 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది, ఇట్ అప్లైస్ టు ఆల్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఇండియానా? కాదు, ఓన్లీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. తర్వాత, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అండ్ రీజనల్ కౌన్సిల్స్. ఖచ్చితంగా రెండో స్టేట్మెంట్ అనేది పక్కా కరెక్ట్. ఎందుకంటే ఈ యొక్క 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్ లోపల ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల ఈ కౌన్సిల్ అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 2 కరెక్టే. తర్వాత, ట్రైబల్ ఏరియాస్లో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ట్రైబల్ ఏరియాస్లో ప్రాపర్టీ అనేది ఇంకొక ట్రైబల్ పర్సన్ కొంటేనే అది వీలవుతుంది. ఆ నాన్ ట్రైబల్ కొంటే అది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. సో ఇట్ అలోస్ నాన్ ట్రైబల్ ఇండివిజువల్స్ టు పర్చేస్ ల్యాండ్ విత్ ఇన్ ద షెడ్యూల్ ఏరియాస్ అంటారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇది అలో చెయ్యదు. సో నాన్ ట్రైబల్స్ని ట్రైబల్ ఏరియాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ క్యాండిడేట్ వెళ్ళి ట్రైబల్ ఏరియాస్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే అది రిజిస్ట్రేషన్ అనేది ఆ వ్యక్తికి అయ్యే ప్రసక్తే లేదు. Now the President of India has the authority to determine the areas under 6th schedule. ప్రెసిడెంట్ కాదండి, ఇది గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ అనేటువంటి వ్యక్తి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసేటువంటి పవర్ ఉంటుంది. సో ఇక్కడ 4th స్టేట్మెంట్ కూడా రాంగ్ అనమాట. కేవలం రెండో స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు. మిగతా 3 స్టేట్మెంట్స్ అంటే 1వది, 3వది, 4వది, ఈ 3 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1వది, 3వది, 4వది, అంటే 3 స్టేట్మెంట్లు ఇన్కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఇది లదాఖ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నౌ
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు పొలిటికల్ పార్టీ టు బీ కన్సిడర్డ్ యాజ్ నేషనల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా కన్సిడర్ చేయాలి అంటే ఏ అంశాలని మనం పరిగణనలోకి తీసుకోవాలి? ఇది రీసెంట్గా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సిపిఐఎం ఈ పార్టీకి సంబంధించి ఈ రాబోయేటువంటి 2024 జనరల్ ఎలక్షన్స్లో బాగా పెర్ఫామ్ చేయకపోతే మీకున్నటువంటి జాతీయ పార్టీ హోదా అంటే నేషనల్ పార్టీ రిజిస్ట్రేషన్ అనేటువంటిది లేదా నేషనల్ పార్టీ రికగ్నిషన్ అనేది కోల్పోయే అవకాశం ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇచ్చినటువంటి ఈ అంశం పట్ల ఈవెన్ ఆప్ అనేటువంటిది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది కూడా రీసెంట్గా నేషనల్ పార్టీ స్టేటస్ పొందడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో నేషనల్ పార్టీస్ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారు, స్టేట్ పార్టీస్ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారు? సో ఇట్స్ క్యాండిడేట్స్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో 6% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్, ఇక్కడ వ్యాలిడ్ అనే పదం ఇస్తున్నాడా లేదా అది గమనించాలి. ఇన్ అట్లీస్ట్ 4 స్టేట్స్ అంటే 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కనీసం 6% ఓట్లు, పోలైనటువంటి ఓట్లలో వ్యాలిడ్ ఓట్లు ఆ పార్టీకి వచ్చాయా లేదా 4 రాష్ట్రాల్లో కనీసం 6% ఓట్లు ఇన్ లేటెస్ట్ లోక్సభ ఎలక్షన్స్ ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ పార్టీ హ్యాస్ అట్లీస్ట్ 4 ఎంపీస్ ఇన్ ద లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్. అంటే ఒక పార్టీకి 4 రాష్ట్రాల్లో 6% వ్యాలిడ్ ఓట్స్ వచ్చినా లేదు, ఐ మీన్ అండ్ ద పార్టీ అట్లీస్ట్ ఇట్లా 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు ప్లస్ 4 ఎంపీ స్థానాలు అనేటువంటివి ఆ స్టేట్ పార్టీకి ఉన్నట్టయితే దాన్ని ఈ యొక్క నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుందన్నారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. నౌ సెకండ్ స్టేట్మెంట్, ఇట్ హ్యాస్ వన్ అట్లీస్ట్ 2% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ ద లోక్సభ ఫ్రమ్ అట్లీస్ట్ 3 స్టేట్స్. ఇక్కడ అట్లీస్ట్ 3 స్టేట్స్ అన్నా లేదంటే నాట్ లెస్ దాన్ 3 స్టేట్స్ అన్నా కూడా మనకు కరెక్ట్ అవుతుంది. అంటే 3 రాష్ట్రాల కంటే తక్కువ కాకుండా కనీసం 3 రాష్ట్రాల్లో ఒక రాజకీయ పార్టీకి 3 రాష్ట్రాల్లో కలిపి ఒక రాజకీయ పార్టీకి లోక్సభలో కనీసం ఒక 10-11 సీట్లు వచ్చినట్టయితే, ఎందుకంటే లోక్సభ టోటల్ సీట్స్ అన్ని 543 సీట్లు, 543 సీట్లలో 2% అంటే దాదాపుగా 5.4 లేదా 5.5 దాదాపుగా 11 ఎంపీ సీట్లు లోక్సభలో వచ్చినట్టయితే ఒక రాజకీయ పార్టీకి. కానీ ఒక రాష్ట్రంలో కాదు, 3 రాష్ట్రాల్లో కలిపి 11 సీట్లు వచ్చినట్టయితే అంటే 2% ఆఫ్ ద టోటల్ లోక్సభ సీట్స్ వచ్చినట్టయితే దాన్ని స్టేట్ పార్టీ యొక్క నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయొచ్చు అంటున్నారు. ఇది కూడా కరెక్టే. నౌ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ స్టేట్ పార్టీ ఇన్ అట్లీస్ట్ 3 స్టేట్స్. అంటే 3 రాష్ట్రాల్లో కనీసం 3 రాష్ట్రాల్లో ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా రికగ్నైజ్ చేసినట్టయితే ఆ రాష్ట్ర పార్టీని కూడా నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయొచ్చు. అంటే కనీసం 3 రాష్ట్రాల్లో ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా రికగ్నైజ్ చేసినా దానికి జాతీయ హోదా ఇవ్వచ్చు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే కనీసం 4 రాష్ట్రాల్లో ఈ యొక్క స్టేట్ పార్టీ రికగ్నేషన్ ఉండాలి, అప్పుడు మాత్రమే నేషనల్ పార్టీ రికగ్నేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టు? 1 and 2 మాత్రమే కరెక్టు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అడిగినటువంటి స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్, అంటే కరెక్ట్ ఆన్సర్స్ అడుగుతున్నారు, ఇది కూడా గమనించుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఆన్సర్ అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. నౌ సీ హియర్, సో నేషనల్ స్టేటస్ రావాలి అంటే ఏ అర్హతలు ఉండాలి? రాష్ట్ర స్థాయిలో అంటే నార్మల్గా ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసేటువంటి అవకాశం ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. అండ్ రికగ్నైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసుకోవాల్సిందే. కానీ ఈ యొక్క రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించాలి అంటే ఒక రాజకీయ పార్టీని రాష్ట్ర పార్టీయా జాతీయ పార్టీయా అని గుర్తించాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని నియమాల్ని పాటించడం జరుగుతుంది. సో ఆ నియమాల్లో జాతీయ హోదా ఒక రాజకీయ పార్టీకి రావాలి అంటే ఖచ్చితంగా 6% ఆఫ్ సీట్స్, ఈ యొక్క 6% ఆఫ్ ఓట్లు అనేటువంటివి గడిచినటువంటి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో లేదంటే లోక్సభ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పార్టీకి వచ్చి ఉండాలి. దానితో పాటు హ్యావ్ అట్లీస్ట్ 4 మెంబర్స్ ఇన్ ద లోక్సభ, అంటే 6% ఓట్లు వచ్చి ఉండాలి. ప్లస్ దాంతోపాటు ఒక 4 ఎంపీలు లోక్సభలో ఉండాలి. లేదా సీట్స్ ఇన్ లోక్సభ డైరెక్ట్గా 2% సీట్స్ డైరెక్ట్గా లోక్సభలో వచ్చినట్టయితే కనీసం ఈ యొక్క వాళ్ళ క్యాండిడేట్స్కి అలా పార్టీకి సంబంధించి 2% ఆఫ్ సీట్స్ అనేటువంటివి ఒక పార్టీకి 3 రాష్ట్రాల్లో వచ్చినట్టయితే ఆ పార్టీకి జాతీయ హోదా పార్టీగా కల్పించడం జరుగుతుంది. మస్ట్ బి ఏ స్టేట్ పార్టీ. అలా కాకుండా
కనీసం 4 రాష్ట్రాల్లో, అట్లీస్ట్ 4 రాష్ట్రాల్లో ఒక పార్టీ లేదా ఒక రాజకీయ పార్టీ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా రికగ్నైజ్ చెందింది అంటే దాన్ని కూడా జాతీయ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఐదర్ 6% ఓట్లు ప్లస్ 4 సీట్లు, లేదా 2% ఈ యొక్క లోక్సభ స్థానాలు అనేటువంటివి కనీసం 3 రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి, లేదా 4 సీట్స్ అనేటువంటి 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయి ఉండాలి. సో ఇది జాతీయ పార్టీకి సంబంధించి. జాతీయ పార్టీగా రికగ్నైజ్ చేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే కామన్ సింబల్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో వాళ్ళు పోటీ చేయాలనుకున్న కామన్ సింబల్ అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి బీజేపీ పార్టీ ఉంది. సో బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా కమలం గుర్తుపైనే ఉంటుంది. నేషనల్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో పోటీ చేసినా హస్తం గుర్తుపైనే ఉంటుంది. సో అట్లా కామన్ సింబల్ అనేది ఉంటుంది. తర్వాత ప్రచార సమయంలో వాళ్ళకి ఫ్రీగా ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ అదేవిధంగా స్పేస్ ఫర్ ఏ పార్టీ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీలో ఆ జాతీయ పార్టీకి యొక్క కార్యాలయం అనేటువంటి నిర్మించుకోవడానికి కూడా ఈ యొక్క అవకాశాలు కల్పిస్తారు. మరి ఒక రాజకీయ పార్టీని రాష్ట్ర పార్టీగా ఎట్లా రికగ్నైజ్ చేస్తారు అంటే అసెంబ్లీ ఓట్లు, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు, పోలైనటువంటి ఓట్లలో 6% వ్యాలిడ్ ఓట్స్ అనేటువంటిది ఆ పార్టీకి వచ్చి ఉండాలి. దానితో పాటు అంటే 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ప్లస్ 2 ఎమ్మెల్యే సీట్స్ అనేటువంటివి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఒక రాజకీయ పార్టీని రాష్ట్ర పార్టీగా రికగ్నైజ్ చేయాలంటే 6% వ్యాలిడ్ ఓట్స్ రావాలి ఎలక్షన్ మొత్తం మీద, ప్లస్ 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినట్టయితే ఆ పార్టీని ఖచ్చితంగా స్టేట్ పార్టీ అంటాం. లేదా 1 MP మస్ట్ ఇన్ లోక్సభ, it gets at least 6% of votes polled and has at least 1 MP in the Lok Sabha. సో మనకి లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం వచ్చి దానితో పాటు 6% ఆఫ్ ఓట్లు అనేటువంటి వ్యాలిడ్ ఓట్లు వచ్చి ప్లస్ ఒక ఎంపీ స్థానం వచ్చినా సరే ఆ పార్టీని ఈ యొక్క స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా కనీసం 3% వ్యాలిడ్ ఓట్స్ పోలయ్యి 3 ఎమ్మెల్యేలు గెలిచినా సరే, సో అట్లీస్ట్ 3% ఆఫ్ ద ఓట్స్ ఆర్ లేదా 3 ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు అసెంబ్లీలో గెలిచినట్టయితే, ఒక పార్టీ 3 ఎమ్మెల్యేలు గెలిచింది అనుకోండి ఒక రాష్ట్రంలో, అట్లయినా స్టేట్ పార్టీ రికగ్నైజ్ చెందుతుంది. లేదా ఓవరాల్గా 3% ఓట్లు అనేటువంటివి పోలైనా సరే ఆ పార్టీకి అట్లయినా రికగ్నైజ్ చెందడం జరుగుతుంది. స్ట్రెంత్ ఇన్ ద హౌస్, సో పార్టీ హ్యాస్ అట్లీస్ట్ 1 లోక్సభ సీటు. ప్రతి 25 ఈ యొక్క అసెంబ్లీ స్థానాలకి ఒక ఎంపీ స్థానం అనేది వచ్చినా దాన్ని రికగ్నైజ్ చేస్తారు. సో ఇట్లా మనకి స్టేట్ పార్టీ అండ్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి రికగ్నేషన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. అందుకే టైం ఎక్కువ తీసుకుని మరి చెప్పడానికి రీజన్ ఇదే అనమాట. నౌ రిగార్డింగ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా, మనకి ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటిది NCRB డేటా రిలీజ్ చేస్తుంది. ఈ కాంటెక్స్ట్లో ఈ NCRB అనేటువంటిది 1986 అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇట్ సర్వ్డ్ యాజ్ ఏ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చేటువంటి డేటా అంతా కూడా ఫర్దర్గా యూజ్ చేసుకోవడం కోసం రిపాజిటరీ అంటే డిపాజిట్ చేయడం అంటే వారి దగ్గర భద్రపరచుకోవడం జరుగుతుంది. సో ఆన్ క్రైమ్ అండ్ క్రిమినల్స్ అంటే ఈ యొక్క నేరస్తుల పైన ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా భద్రపరచడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ఇట్ వాస్ సెటప్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సర్కారియా కమిషన్. యాక్చువల్గా మనకి 1977 ఈ టైం పీరియడ్లో సర్కారియా కమిషన్ కాదండి, నేషనల్ పోలీస్ కమిషన్, ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే టండన్ కమిషన్ అనేటువంటిది లేదా టండన్ కమిటీ అనేటువంటిది టండన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ NCRB అనేటువంటి డేటాని తీసుకురావడం జరిగింది. సో టండన్ కమిటీ. స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది. తర్వాత నేషనల్ డిజిటల్ పోలీస్ పోర్టల్ లాంచ్డ్ బై NCRB ఫెసిలిటేట్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ సర్చింగ్ ఆఫ్ క్రిమినల్స్ ఆర్ సస్పెక్ట్స్ ఆన్ ద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ CCTNS అంటాం. సో ఈ పర్టికులర్ డేటా అనేటువంటిది నేషనల్ డిజిటల్ పోలీస్ పోర్టల్, ఈ NCRB తీసుకొచ్చినటువంటి ఈ పోర్టల్ అనేది పోలీసులకి లేదంటే ఈ యొక్క అధికారులకి భవిష్యత్తులో క్రైమ్ని కానివ్వండి క్రిమినల్స్ని కానివ్వండి ట్రేస్ చేసేటువంటి వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1వ 3వది కరెక్టు, 2వది రాంగ్ అనమాట. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1వది 3వది కరెక్ట్ అనమాట. 1వది 3వది కరెక్ట్, 2వది రాంగ్ స్టేట్మెంట్. సో ఇట్లా మనం అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రీసెంట్గా నోటిఫై చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం క్వశ్చన్ చూద్దాం. ఇట్ డిఫైన్స్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ యాజ్ మెటీరియల్స్ దట్ క్యాన్ బి బ్రోకెన్ డౌన్ బై బయోలాజికల్ ప్రాసెసెస్. అంటే సహజంగా
కొన్ని ప్లాస్టిక్స్ అనేటువంటివి ఈ యొక్క భూమిలో కలిసిపోవడం, డిగ్రేడ్ అవుతూ ఉంటాయంట. సో దాన్ని డిఫైన్ చేస్తుంది. సర్టెన్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ సాయిల్, ల్యాండ్ ఫిల్స్ వితౌట్ ప్రొడ్యూసింగ్ మైక్రోప్లాస్ట్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అనేటువంటివి మీరు గమనించండి, ఎక్కడైనా మన బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, లేదా బయోడిగ్రేడబుల్ యొక్క ప్లాస్టిక్స్ బ్యాగ్స్ అనేటువంటి ఉంటూ ఉంటాయి. సో బయోడిగ్రేడబుల్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఈ యొక్క ప్లాస్టిక్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్లోనే ఆటోమేటిక్గా అది కలిసిపోతుంది, డిగ్రేడ్ అయిపోతుంది. సో ఈ రూల్స్ విషయంలో ఇది డిఫైన్ చేశారంటున్నారు. ఎస్, 2024 ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం, అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ఈ రూల్స్ ది రూల్స్ స్పెసిఫై విచ్ కెమికల్ టెస్ట్స్ టు ఎస్టాబ్లిష్, క్యాన్ ఎస్టాబ్లిష్ కాదు ఇది, టు ఎస్టాబ్లిష్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మైక్రోప్లాస్ట్ ఆర్ ద ఎక్స్టెంట్ టు విచ్ మైక్రోప్లాస్ట్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఫర్ ఎలిమినేషన్. నార్మల్గా మనకి మైక్రోప్లాస్ట్లు అనేటువంటివి ఆబ్సెంటా ప్రెజెంటా అంటే ఒక సో కాల్డ్ బయోడిగ్రేడబుల్ దాంట్లో మైక్రోప్లాస్ట్స్ అనేటువంటి ఉంటాయా లేదా అని చెప్పేసి ఎలాంటి కెమికల్ టెస్టులు కండక్ట్ చేయాలి, ఎలాంటి కెమికల్ టెస్టులు కండక్ట్ చేస్తే ఈ యొక్క మైక్రోప్లాస్ట్ అనేటువంటివి ఉన్నట్టు తెలుస్తుంది లేదా ఆబ్సెంట్గా తెలుస్తుందని అది ఆల్రెడీ ఈ రూల్స్ ప్రకారం స్పెసిఫై చేశారంటున్నారు. అంటే ఎలాంటి కెమికల్ టెస్టులు నిర్వహించాలి అని ఈ రూల్స్ స్పెసిఫై చేశారంటున్నారు, కానీ స్పెసిఫై చేయలేదండి. సో ఈ రూల్స్ అనేటువంటివి కెమికల్ టెస్టులు ఎలాంటివి కండక్ట్ చేయాలని స్పెసిఫై చేయలేదు. స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే స్పెసిఫై చేశారని ఇస్తున్నారు. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓన్లీ ఒకటో స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు. సో ఇట్లాంటి రీసెంట్గా అప్డేట్స్ అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్. నౌ రిగార్డింగ్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. రీసెంట్గా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది. అంటే ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి అంశం ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే కొంతమంది వెబ్సైట్స్లో కొంతమంది వారు ఏం చేస్తున్నారంటే ఫేక్గా ఈ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఉదాహరణకి రీసెంట్గా ఆర్బీఐ నోటిఫికేషన్ వచ్చినట్టు విపరీతంగా సర్క్యులేట్ చేసి పడేశారు, కానీ పిఐబి ఏం చెప్పింది? ఆర్బీఐ నోటిఫికేషన్ రాలేదు. సో ఇట్లా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నట్టుగా, అంటే ప్రభుత్వం శాఖల నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోయినా సరే వచ్చినట్టుగా ప్రచారం చేయడం జరుగుతుంది. దీన్ని చెక్ పెట్టడం కోసం పిఐబి అనేటువంటిది ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పరంగా తీసుకొచ్చినటువంటి రూల్స్ అనమాట. సో ఇట్ వాస్ నోటిఫైడ్ అండర్ ఐటీ రూల్స్ ఆఫ్ 2021 ఐటీ రూల్స్లో భాగంగా ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని పొందుపరచడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. తర్వాత ఓన్లీ క్వైరీస్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ కన్సిడర్డ్ యాక్షనబుల్ వైల్ అదర్స్ ఆర్ కన్సిడర్డ్ ఇర్రెలవెంట్ ఫర్ ద యాక్షన్. మేబీ మీకు ఈ స్టేట్మెంట్ అనేది కొంత నెగిటివ్ స్టేట్మెంట్గా కనిపించి ఉండవచ్చు, కానీ పిఐబి అనేటువంటిది గవర్నమెంట్ వెబ్సైట్. సో ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందా దాన్ని చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. స్టేట్మెంట్ రెండోది కరెక్ట్, ఎందుకంటే ప్రైవేటు శాఖలకు సంబంధించి గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీలు ఏమైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇష్యూ చేస్తున్నాయా అది దీనికి సంబంధం లేదనమాట. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో ఇట్ కన్సిడర్డ్ ఇర్రెలవెంట్ ఫర్ యాక్షన్. అంటే పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేటువంటిది ఈ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అనేటువంటివి ఆర్ ఈ యొక్క ఫేక్ ఇన్ఫర్మేషన్ సంబంధం లేదు. ఇట్ ఈస్ హెడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చూడ్డానికి ఇది కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఈ పర్టికులర్ పిఐబి ఫ్యాక్ట్ చెక్ మొత్తాన్ని కూడా చూసుకునేది ఎవరంటే డైరెక్టర్ జనరల్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి సంబంధించినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అధికారి ఎవరైతే డీజీ స్థాయి అధికారి ఉంటారో వారు దీనికి మొత్తానికి కూడా హెడ్డింగ్ చేయడం జరుగుతుంది, అంటే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ రాంగ్. సో ఒకటోది రెండోది మాత్రమే కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ అడిగింది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు మనల్ని. నౌ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి యూజ్ అవుతుంది. నౌ ద యాక్ట్ ప్రొవైడ్స్ లీగల్ ఎంటైటిల్మెంట్స్ ఫర్ subsidized food grains to 100% of the rural population, 50% of the urban population under the targeted
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఈ సంవత్సరం ఎవరికైతే ఇస్తున్నావో వారి యొక్క ఎకనామిక్ స్టేటస్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అవసరం లేని వాళ్ళకి తీసేస్తూ అవసరమైన వాళ్ళకి ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు దిస్ యాక్ట్ 2013. కానీ రూరల్ ఏరియాస్లో 100% కాదండి, 75% మందికి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటి ఇవ్వాలి అని చెప్పేసి ఈ చట్టంలో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. తర్వాత అండర్ ద యాక్ట్ ద హౌస్ హోల్డ్స్ ఎల్డెస్ట్ ఉమెన్ ఏజ్డ్ 18 years ఆర్ ఓల్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఫర్ ఇష్యూయింగ్ రేషన్ కార్డ్. ఒక రేషన్ కార్డు ఒక కుటుంబానికి ఇచ్చేప్పుడు ఆ రేషన్ కార్డు అనేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఉమెన్ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్ పేరు మీద ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ ఉమెన్కి 18 years అబోవ్ ఉండాలి అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మీరు కూడా కరెక్ట్గా గుర్తు తెచ్చుకోండి. మన ఇండియాలో ఆర్ మనకున్నటువంటి రేషన్ కార్డు కూడా మన మదర్ పేరు మీద ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ కామన్ సెన్స్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి అండర్ ద యాక్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్స్ ఫుడ్ గ్రెయిన్స్ వైల్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూటీస్ అకౌంటబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యాక్ట్. ఇక్కడ ఈ థర్డ్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ సరుకు రవాణా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వాటిని సప్లై చేయాలి. అంటే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్. చట్టాన్ని చేసి ఫుడ్ గ్రెయిన్స్ అలొకేట్ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం అన్నమాట. సో కేంద్రమేమో అలొకేట్ చేస్తుంది, రాష్ట్రమేమో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. సో ఒకటోది రాంగు, రెండోది కరెక్టు అండ్ మూడోది కరెక్ట్ అనమాట. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అడిగినటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్.